కోర్టుల్ని, న్యాయస్థానాల్ని, చట్టాల్ని నమ్ముతుంది. ఇవాళ 42% ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లు పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ స్టే కాపీస్ అన్ని వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని మొత్తం చదివిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ ఏఎస్ ఇన్ఛార్జ్ గారితో మేమందరం మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఎన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతూ ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, సరే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది, అడుగడుగున బీసీలు అనగదొక్కింది. ఇవాళ మీరు మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వగలిగినాం, అధికారం రాగానే చక్కచక్క దీని మీద చర్యలు చేయగలిగినాం, 3 చట్టాలు తీసుకెళ్ళగలిగినాం, కేసీఆర్ విధించిన క్యాప్ని అధిగమించగలిగినాం. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకున్నాక 80% రిజర్వేషన్ ఇవ్వాలని 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వగలిగినాం. ఇలా కోర్టులో స్టే ఇచ్చింది, దాన్ని గౌరవిస్తాం. సమయం ఇచ్చింది, పూర్తి డాక్యుమెంట్ చదువుతాం. మా పెద్దలంతా సమాలోచనలు చేసి ఫర్దర్గా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ముందు తీసుకుంటాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టే సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. వీళ్ళు ఒకరంటారు ఢిల్లీలో పోరాడాల్సింది గల్లీలో అరే మేము ఢిల్లీలో పోరాడినప్పుడు మీరెక్కడ తలదాచుకున్నారు? యావత్ క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, చైర్మన్లు అందరం కట్టకట్టుకొని ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఆనాడు మీరు ఎక్కడికి దాక్కున్నారు? మరి మేము చేసే ధర్నాకు రాలేదు. బీసీ సంఘాలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ధర్నా చేస్తే ఈ రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు
తోకముడిచి తలదాచుకున్నారు ఆ రోజు. ఇవాళ మా కోర్టులోకి సీనియర్ నాయకులైనటువంటి వయసు నిమిత్తం లేకుండా హనుమంతరావు గారు, కేశవరావు గారు ఇంప్లీడ్ అవుతే ఈ రెండు పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోవులుగా మిగులుతారు. ఇవాళ కోర్టు తీర్పు వచ్చినాక ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి లేరు, మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందాలు ఉండి ఈ రిజర్వేషన్ 80% అడ్డుకోవాలనే కుతంత్రంతోనే ఇవాళ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మేమందరం కూడా ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకొని తుదకి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ కుల సర్వెన్స్ మొదలుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని తపనతో తీసుకున్న కార్యక్రమాలన్నిటి మీద కూడా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మీకు వివరిస్తారు. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, జగదీష్ గారు, ఇందిరా శోభన్ గారు, మా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కాపీ అందిన తర్వాత దానిపైన తప్పనిసరిగా మా ఆలోచన ఏంటో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతాం. కాకపోతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రతి ప్రక్రియలో అటు సిపెక్ సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ దగ్గర నుంచి, పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి చివరికి అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు సంబంధించి కానీ ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించి తగు న్యాయం చేయటం కోసం ప్రయత్నం చేసిన వారందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి, సంకల్ప బలం చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టే అనేక ప్రక్రియలు చేసి మేము ఇక్కడ వరకు చేరుకోగలిగాం. మీ అందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు
2019లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం, 30/9/2025 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది. 2018లో పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది. ఆనాడే 2019లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజుల ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా 2019 తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారానే ఎన్నికలు జరపచ్చు అని అనుకుంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే కదా, ఇంత ఆలస్యం ఎందుకు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలేమో అమాయకులు కాదు, అట్లాగే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అంతకంటే అమాయకులు కాదు. అట్లాగే బీసీ జనాభా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న ప్రతి బీసీ కూడా అమాయకుడేం కాదు. ఇవాళ ఏంటి ప్రతిబంధకం? ఆనాటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి ఎంపిరికల్ డాటా ఏంటి? ఏ దామాషా ప్రకారం, ఏ లెక్కల ప్రకారం మీరు ఓబీసీలు ఇంతమంది ఉన్నారు, ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఎట్లా అడుగుతారు? మీ దగ్గర ఏం లెక్కలు లేవు కాబట్టే మీరు లెక్కలు చేసుకొని కరెక్ట్గా సాంకేతికంగా సైంటిఫిక్గా సర్వే చేసి మీరు సమర్పిస్తే తప్పనిసరిగా పరిశీలన చేస్తామని చెప్పారు. మరి ఎందుకు చేయలే మీరు? మేము మళ్ళీ కూడా ఓబీసీలకు ఇచ్చినట్టు మాట ప్రకారం ఎన్నికల కంటే ముందు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం యాజిటీస్గా జీవో అప్పుడే ఇచ్చి ఎన్నికలు పోయి ఉంటే మళ్ళీ కొట్టేసేవాడు. ఆ జీవో పరిగణలోకి వచ్చేది కాదు. ఆ జీవో స్టాండ్ చేయటం కోసమే కదా ఒక క్యాబినెట్ రిజర్వేషన్ 4/2/2024 నాడు ఈ రాష్ట్రంలో సిపెక్ సర్వే, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని లెక్కగట్టి అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారని
సైంటిఫిక్గా సర్వే చేసి ఆ లెక్కలు సభలో పెట్టి వాటి ఆధారంగా బిల్లు పాస్ చేసి జీవో ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రక్రియ అంతా చేశాం. ఈ ప్రక్రియ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 4/2/2024 క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేశాం. 16/2/2024 నాడు అసెంబ్లీలో రిజల్యూషన్, క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా అసెంబ్లీలో కూడా రిజల్యూషన్ పాస్ చేశాం. 10/10/2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది. 4/2/2024 నాడు మొదలుపెట్టినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్తో 6/11/2024 నాడు ఈ రాష్ట్రంలో సమగ్ర సర్వేకి కార్యక్రమం మొదలుపెట్టాం. మీలాంటి దుష్టులు దుర్మార్గులు ఉంటారని మొదలుపెట్టేటువంటి క్యాస్ట్ సర్వే మీద అనేక రకాలైన అడ్డంకులు కల్పిస్తారనే అటువంటి దానికి ఏమాత్రం తావు ఇవ్వకుండా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టాం. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే దీనిపైన అవగాహన కలిగినటువంటి నాయకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఏ రాష్ట్రాలలో దీనిపైన కొంత ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆలోచన చేశారు, వాళ్ళందరితో కూడా సమగ్రంగా ఆలోచన చేశారు. ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో చేసేటువంటి సర్వేకి సంబంధించి ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలనేటువంటి అనేక సమావేశాలు నిర్వహించాం. అలా నిర్వహించి ఆ చేసే క్రమంలో హౌస్ లిస్టింగ్ 6/11/2024 అప్పటికే అనేక స్టేక్ హోల్డర్ సమావేశాలతో క్వశ్చనర్ తయారు చేసి మొదలుపెట్టినటువంటి హౌస్ లిస్టింగ్ 8/11/24 కల్లా హౌస్ లిస్టింగ్ అయిపోయి 9/11/2024 నాడు సర్వే మొదలైంది. అలా మొదలైనటువంటి పూర్తి సర్వే రిపోర్టు సంబంధించి క్యాబినెట్కి 4/2/2025 అంటే కరెక్ట్గా కేవలం 1 సంవత్సర కాలంలోనే 4/2/2024లో క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ పాస్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని అటు శాసనసభలో తీర్మానం, ఆ తర్వాత జరిగినటువంటి తంతు స్టేక్ హోల్డర్స్ మీటింగు, క్వశ్చనర్ ప్రిపరేషను, 150 హౌస్ హోల్డ్స్కి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జ్, ఒక మండల్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటూ దాదాపు 1,04,000 1,12,000 పైబడి దీంట్లో ఉద్యోగస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి చిన్న పొరపాటు కూడా జరగకుండా సెల్ఫ్ డిక్లరేషన్, అది కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంటి లెక్కలు తీసుకోవటమే కాదు, ఆ హౌస్ హోల్డ్ హెడ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టించి తీసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో అటు క్యాబినెట్లో కానీ సభలో కానీ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్యల ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాం. చూడండి, 17/3/2025 నాడు the bill has been introduced in the assembly on 17/3/2025. Bill passed in the assembly 17/3/2025. 42% రిజర్వేషన్ ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం. బిల్లు పాస్ చేసి మీరు చూడండి, కౌన్సిల్లో 18/3/2025 నాడు పాస్ చేసి పంపించాం. గవర్నర్ గారికి
2025 నాడు పంపించాం. బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్ 30/3/2025. మిత్రులందరూ ఆలోచన చేయండి. నేను డేట్స్తో సహా చెప్పాను. ఇక్కడ బిల్లు పాస్ చేశాం, లెక్కలు బేస్ చేసుకొని సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పంపించిన బిల్లు గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించి అక్కడి నుంచి అలాగే ఉంది. ఎవరు ఇవాళ ఆ బిల్ తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది. బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50%కి క్యాప్ పెడుతుంది. 50% మించడానికి బీసీ రిజర్వేషన్ మించడానికి వీలు లేదని చట్టం చేస్తుంది. ఇవాళ మేము బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ ఆపుతుంది. ఎవరికి చిత్తశుద్ధి లేదు. మీరేమో 50% దాటకూడదని క్యాప్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్లు యాక్ట్గా కాకుండా ఆపింది భారతీయ జనతా పార్టీ. అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలు ఏడవాలో అర్థం కావట్లేదు. జియో అప్పుడే ఇష్యూ చేయాల్సి ఉండే, ఇప్పుడే జియో ఎప్పుడు ఇష్యూ చేస్తారు? జియో ఇష్యూ చేయడానికి కూడా ఒక బేస్ కావాలి కదా మాకు. ఆ బేస్ తయారు చేయడం కోసమే కదా సంవత్సర కాలం సిపెక్ సర్వే అంతా చేసింది. సర్వే చేసి కదా లెక్కలను క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేపించి సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేసి ఈరోజు బిల్లు పాస్ చేస్తే బిల్లు పాస్ చేయాల్సి మీరు అడ్డుకొని మీరు జియో ఇష్యూ చేసి తమాషా ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాం? మేము తప్పనిసరిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 30/9/2025 కల్లా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఒక పక్కన తీర్పిచ్చింది. రైట్, ఇది జరపాలి అంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకి 42% రిజర్వేషన్ మేము కల్పించాల్సింది. కల్పించడం కోసం కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి బిల్లు చేసి పంపించాం. పంపించి ఎప్పుడు జీవో ఇష్యూ చేశాం? 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. 8th April 2025, ప్లీజ్ కేర్ఫుల్లీ. 8th April 2025 సుప్రీంకోర్టులో ఒక డైరెక్షన్ వచ్చింది. 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు WP 1239/2023. ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు 3 నెలల్లో మీరు పాస్ అయినా చేయాలా, తిరిగైనా పంపించాలా, పంపించకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈనాటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ కోర్టు దీన్ని ఖండించలే. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ ఫోర్స్.
మేము బిల్లు పాస్ చేసింది ఎప్పుడు 17/3/2025. మేము జీవో ఇష్యూ చేసింది ఎప్పుడు 26/9/2025. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు బిల్ పాస్ చేసిన 3 నెలల తర్వాత తిరిగి అది పంపించకపోతే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, అసెంటెడ్ అని. అంటే దట్ మీన్స్ మేము పాస్ చేసినటువంటి బిల్లు డీమ్డ్ టు హ్యావ్ బీన్ అసెంటెడ్. అందుకే మేము జియో ఇష్యూ చేశాం. జియోని బేస్ చేసి 42% రిజర్వేషన్తో పంచాయతీరాజ్ ఎన్నికలు పోతా ఉన్నాం. మీరేం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా, సైంటిఫిక్గా, పకడ్బందీగా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపెక్స్ సర్వేలో కూడా పాల్గొనలే. మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. ఇవాళ ఏదో మీరు కపట నాటకం ఆడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా ఆడిందని మాటలు చెప్తూ మొసళ్ళ కన్నీరు కాల్చడం కోసం ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితులు లేవు. ఇవి వాస్తవాలు. సింపుల్. ఇవి క్యాప్ పెట్టింది మీరు, బిల్లు పంపిస్తే ఆపింది బీజేపీ. క్యాప్ పెట్టింది టీఆర్ఎస్, బిల్లు ఆపింది బీజేపీ. సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జియో ఇష్యూస్ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్. ఏది కరెక్టు? మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాలని, మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో